నమస్కారం. మా వార్తా టీవీకి స్వాగతం. కరీంనగర్లో ఈరోజు భవన నిర్మాణ కార్మికుల గళం గట్టిగా వినిపించింది. సంక్షేమ బోర్డు నిధులు కార్మికులకే చేరాలని, ప్రైవేట్ బీమా సంస్థలకు అప్పగించొద్దని కార్మికులు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ, సంక్షేమ బోర్డు నిధుల వినియోగం, జీవో నంబర్ 12 అమలు, బీమా విధానం, పెండింగ్ క్లెయిమ్స్, కార్మికుల రిజిస్ట్రేషన్, లేబర్ కార్డుల రెన్యువల్ వంటి అంశాలపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వారి ప్రకారం వెల్ఫేర్ బోర్డు ద్వారా నేరుగా అమలు చేయాల్సిన కొన్ని సంక్షేమ వెల్ఫేర్ బోర్డు ద్వారానే ఇళ్లను కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి కాపాడుకుందాం భవన నిర్మాణ కార్మిక హక్కులను, కాపాడుకుందాం భవన నిర్మాణ కార్మికుల హక్కులను. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను కాపాడుకోవాలని జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల సొమ్ము సిఎస్ఐ హెల్త్ టెస్టుల పేరుతోటి 750 కోట్లు, అట్లాగే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు 346 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించిన పరిస్థితి ఉంది. పోషమ్మ కూడబెడితే మైసమ్మ మాయం చేసినట్టు ఇది రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాదు, కేంద్ర ప్రభుత్వ నిధులు కాదు. కార్మికుల చెమట చుక్కతోటి వచ్చిన నిధులను వేరే వేరే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్తా ఉన్నారు. 2005లో కేటాయించిన 346 కోట్ల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు మార్చుకోకపోతే మీ ఎంట పడతాం. ఎమ్మెల్యేలు, మంత్రి ఇళ్ళు కూడా ముట్టడి చేసేదానికి భవన నిర్మాణ కార్మికులు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. నా పేరు ఎడ్ల రమేష్, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్, సిఐటియు, కరీంనగర్. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి కారణం ఏమనగా, ఇది భవన నిర్మాణ కార్మికులకు సెస్ నుండి వచ్చిన నిధులను మన ప్రభుత్వము ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్పచెప్పింది. దీనివల్ల వద్దని కంప్లైంట్ చేసి దీనికి వద్దనుకుంటున్నాము. దీన్ని ఈ బోర్డులను మరియు హైదరాబాద్ ఏఎల్ఓ గారిని పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. నేను పల్ల తిరుపతి, సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడిని.